పుష్ప, వెళ్ళి నా ఫ్రెండ్ కోసం గెస్ట్ రూమ్ అరేంజ్ చేయి. గో. అలాగే మేడం. ఈమెవరండి? తను సంతోషి, మా ఇంట్లో పనిచేసే పని మనిషి. పని మనిషి కాదు, తను మా ఇంటి చిన్న కోడలు. తన పేరు సంతోషి. మీ కోడలా? మరి పనులెందుకు పని మనిషిలా చేస్తుంది? సంతోషి, రూమ్ క్లీన్ చేస్తావా ప్లీజ్? అదేంటి మీరేంటి ఇక్కడ? ఈ రియాకి పోలోమి ఎలా తెలుసు? నా గుట్టు రట్టు చేసేస్తుందా ఏంటి? ఆ రియా నీకు తిను తెలుసా? ముందు ఒకసారి కలిసాము. యాక్చువల్లీ నేను ధైర్య. ఓకే, సరే రియా, నువ్వు తను బయటకెళ్తున్నా? అవునా పూర్వవదన, యాక్చువల్లీ రియాకి బోర్ కొడుతుందట, అందుకే మేము అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం అనుకుంటున్నాం. ఓ, దట్స్ సచ్ ఎ గ్రేట్ ఐడియా. మీరు కూల్ గా ఆరాంగా ఎంజాయ్ చేసిరండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వదిన. ఈ ఇంట్లో మీరు ఒక్కరే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు వదిన. మిగతా వారంతా థ్యాంక్ యూ, బాయ్, సీ యూ, కమ్ ఆన్ రియా. ఓకే బాయ్. ఓకే బాయ్. థ్యాంక్ యూ. నేను ఊహించినట్టుగానే జరిగిందన్నమాట. ఈ కన్యకు ఈ ఇంట ప్రవేశం దక్కిందన్నమాట. నాకు లాగానే నాకు ఆనందం తాండవించనుందన్నమాట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.